మనం గత కొన్ని దినాల నుండి సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు వాక్యములో నుండి మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరోసారి ఈ రాత్రి వేళ మీ సన్నిధానములో మేమందరము కూడా కూడి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా బోధిస్తున్న నాకు సమయోచితమైన మీ జ్ఞానం ఇవ్వండి. నీ పరిశుద్ధాత్మ సహాయము అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా వినునది జాగ్రత్తగా చూచుకుంటూ మీ వాక్య విధానములు బ్రతుకున్నట్లు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటలు బలమైనవి కనుక బలహీనులైన వారిని బలపరిచి నీ వాక్యము యొద్దకు ప్రతి వ్యక్తి ఒక గొప్ప విధానములో తిరుగునట్లు, మార్పు చెంది మార్గములో నడుచునట్లు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో ఉన్నటువంటి మా అందరితో మీరు మాట్లాడండి. లైవ్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారిని కూడా మీరు దీవించి బలపరచమని యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి మనమందరం మరొకసారి దైవ సన్నిధానములో చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించినందుకు మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి శనివారము బైబిల్లో నుండి మనం సామెతల గ్రంథంలో ఉన్న మాటలను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులను దేవుని వాక్యములో నుండి చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనము నుండి 11వ వచనం వరకు దేవుని వాక్యములో నుండి చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని యుందువు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును. చాలండి. ప్రియులారా, దైవ గ్రంథంలో సొలొమోను రాసినటువంటి ఈ సామెతల గ్రంథంలో ప్రారంభము నుండి మనము చూచినప్పుడు ఒక వ్యక్తి చెలికానికి పూట పడితే, ఒక వ్యక్తి పరుని చేతిలో చెయ్యి వేసి హామీ ఉంటే, ఆ వ్యక్తి త్వరగా తన యొక్క జీవితములో వచ్చే ప్రమాదమును గుర్తించి తను ఏ స్థితిలో మధ్యవర్తిగా ఉన్నాడో ఆ స్థితిలో నుండి బయటకు రావాలని అతడు
బయటికి వచ్చేంత వరకు కూడా తన కన్నులకు నిద్ర అనేది రాకుండా అతడు ఆ స్థితిలో నుంచి విడిపించబడాలి అని దైవ గ్రంథంలో మనము చూస్తూ వచ్చాం. ఇక 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి మనము చదువుకున్నటువంటి భాగములో సోమరి అని సంబోధిస్తూ ఈ యొక్క వచనాన్ని ప్రారంభిస్తున్నాడు. సోమరి. ఈ చదువుకున్నటువంటి భాగములలో 3 ప్రాముఖ్యమైన సంగతులు మనకు కనబడతాయి. ఒకటి, సోమరి జీవితం. రెండవది, సోమరి పొందే ప్రతిఫలం. మూడవది, సోమరికి నేర్పిస్తున్న పాఠం. 3 ప్రాముఖ్యమైన సంగతులు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటేంటి చెప్పండి? సోమరి జీవితం. రెండవది ఏంటి? సోమరి ప్రతిఫలం. మూడవది సోమరికి నేర్పించే పాఠం. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సోమరితనం అనేటువంటిది చాలా చాలా ప్రమాదకరమైందండి. ఒక మాటలో చెప్పాలంటే పరలోకాన్ని కూడా కాలదన్నుకునే స్థాయి సోమరితనం. ఒక మనిషిని పాపములోనికి నడిపించగలిగినటువంటి స్థితి కలిగింది సోమరితనం. సోమరితనము అనగానే మనము చాలా తేలికగా దాన్ని అంచనా వేసుకొని మనము అదేముందిలేండి అని ఒకవేళ మనము దానిని తేలిగ్గా తీసివేస్తే అది నీ జీవితానికి గొప్ప ప్రమాదకరమైన పరిస్థితిని తీసుకొస్తుందని దేవుని మాటల ద్వారా నేను మీకు చెప్పగలుగుతున్నాను. అందుకే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ సోమరి యొక్క స్థితిని గూర్చి ఈ సామెతల గ్రంథంలో చాలా చోట్ల మాట్లాడాడు. సోమరి యొక్క స్థితి ఏంటి, సోమరి యొక్క పరిస్థితి ఏంటి, సోమరి యొక్క విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు ఈ సామెతల గ్రంథంలో కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా ఒక్కొక్కటి మనం ఆలోచన చేద్దాం. వాక్యములో అదే 10వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి ప్రియులారా. దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. సోమరి తనను పని పెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. ఆ పదాలు చూడండి, సోమరికి వాడిన పదాలు. సోమరిని తనను పనిపెట్టేటువంటి వారికి ఎటువంటి వాడిగా ఉన్నాడు అని ఒకసారి ఆలోచన చేస్తే, సోమరిని తీసుకొని వెళ్ళి ఒక పనిలో పెట్టామనుకోండి, సోమరిని తీసుకొని వెళ్ళి ఈ పని చెయ్యరా నాయన అని అక్కడ కూర్చోబెట్టామనుకోండి, వాడు పెట్టినటువంటి వాడికి ఎట్లా మారిపోతాడంటే, ఎట్లా అట, పండ్లకు పులుసు వంటి వాడట. ఎటువంటి వాడండి? పండ్లకు పులుసు వంటి వాడు, కంటికి పొగ వంటి వాడు అని అన్నాడు. ఆలోచించండి ఆ మాటలు. ఒక సోమరి జీవితాన్ని గురించి మాట్లాడుతూ సోమరి యొక్క పరిస్థితిని ఇక్కడ తెలియచేస్తూ ఎలా మాట్లాడుతున్నాడో, దేంతో పోలుస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. తనను పనికి పెట్టు వారికి సోమరి ఎటువంటి వాడంటే పండ్లకు పులుసు వంటి వాడు. ఏమండి, పండ్లకు పులుసు తగిలిందనుకోండి, ఆ పండ్లు ఏమైపోతాయి చెప్పండి? పండ్లకు పులుసు తగిలిందనుకోండి, పండ్లు ఏమైపోతాయండి? చాలాసేపు అవి తన స్థితిని కోల్పోతాయి. ప్రియులారా, తన ఉన్నటువంటి రుచిని అవి ఎరుగుటకు ఏమాత్రం ఇష్టపడవు. జిమ్మంటూ ఉంటాయి కదా, ఏది తిన్నా. పండ్లకు పులుసు వంటి వాడు, పులిసిపోయినటువంటి దాంతో పోలుస్తున్నాడు. చూడండి ప్రియులారా, ఎందుకు ఒక పదార్థం పులిసిపోయిందంటే అది నిర్లక్ష్యము చేయటాన్ని బట్టి ఏమైపోయింది? పులిసిపోయింది. ఒక పదార్థాన్ని మనము
తయారు చేసుకున్న తర్వాత ఆ పదార్థాన్ని ప్రియులారా నిలవ ఉంచటానికి, ఆ పదార్థము చెడిపోకుండా ఉండటానికి ఇప్పుడు మనము దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం? ఫ్రిడ్జ్లో పెడతాం. ఎందుకని? అది చెడిపోతే తినటానికి ఏమాత్రం ప్రియులారా ఉపయోగం ఉండదని. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనం దానిని అలాగే ఉంచేసి నిర్లక్ష్యంగా ఉంచేసామనుకోండి, తెల్లవారేసరికి అది ఏమైపోతుంది చెప్పండి? పులిసిపోతుంది. తినటానికి ఎందుకు పనికిరాదు. ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడేమో తినటానికి పనికొచ్చింది, ఫ్రిడ్జ్లో పెట్టకముందు అది ప్రక్కన పెట్టినప్పుడు ఎందుకు ప్రియులారా అది పనికి రాకుండా పోయింది అనంటే, ప్రియులారా ఆ పదార్థము చెడిపోయింది అనంటే దానికి కారణం ఏంటి అనంటే అది మన యొక్క నిర్లక్ష్యం. అది దాని మీద మనం నిర్లక్ష్యంగా ఉన్నాం. దాని మీద నిర్లక్ష్యంగా ఉన్నాము కనుక అది ఏమైపోయింది చెప్పండి? పులిసిపోయింది. బైబిల్ ఏం చెబుతుందంటే, ప్రియులారా పులిసిన పిండి కొంచెమైనను అది ముద్దంతయు ఏం చేస్తుందన్నాడు? పులియ చేస్తుంది. కొంచెం చాలు, ముద్దంతా పులిసిపోతుంది. ప్రియులారా పులిసిన పిండిని దేనికి వాడాడు బైబిల్ గ్రంథములంటే దుర్మార్గతకు వాడాడు. ప్రియులారా ఒక్కసారి దైవ గ్రంథములో మనము చూస్తే రండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాటలను ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయము 6వ వచనము నుండి చదవండి. 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరెరుగరా? మీరు ఏ పిండి లేనివారు? పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. చూడండి ప్రియులారా, ఒక పస్కాను ఆచరించేటువంటి వ్యక్తి జీవితములో ఇశ్రాయేలీయుల యొక్క నిబంధనలో, ధర్మశాస్త్రములో ఏంటంటే వాళ్ళు పస్కా దినాలలో ఏ రొట్టెలు తినాలో తెలుసా? పులియని రొట్టెలు తినాలి. పులిసినది ఉంచుకోకూడదు, రాత్రి నిలవ ఉంచుకోకూడదు. ఆ పులిసినది నిలవ ఉంచటం వలన మంచిదేమైపోతుందన్నాడు? పాడైపోతుందన్నాడు. ఆలోచించండి ప్రియులారా, పాతదైన పులిపిండి లేని వారిగా మీరుండాలి అని అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ సోమరి యొక్క జీవితాన్ని ఒక పులిసినటువంటి పులుసుతో ప్రియులారా పోలుస్తున్నాడు అనంటే ఏమైంది అనంటే ఒక సోమరితనములో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ప్రియులారా త్వరగా పాడైపోతుంది. ఎందుకో తెలుసా? సోమరిగా ఒంటరిగా వాడు పడుకున్నప్పుడు వాడి ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాడి తలంపులు వేరుగా ఉంటాయి, వాడి ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. వాడి యొక్క విధానము త్వరగా పాపములో పడిపోయే అవకాశం ఉంటుంది. వాడు పండ్లకు పులుసు లాంటి వాడు. ఇక కంటి దగ్గరకు వచ్చేసరికి వాడు ఎటువంటి వాడు చెప్పండి? పొగ వంటి వాడు. సోమరి కండ్లకు పొగ వంటి వాడు. కండ్లకు పొగ తగిలితే అక్కడ మనం ఉండగలుగుతామండి? కండ్లలోనికి పొగ వెళితే ఆ కండ్లు ఏమైపోతాయి చెప్పండి? పాడైపోతాయి. కండ్లు మంచివి కావు. ఇదిగో సోమరవాని యొక్క జీవితము కూడా అంతే. తాను పనికి పెట్టినటువంటి వారికి వాడు పులుసులాగా మారిపోతాడు. ఆ తర్వాత వాడు ఒక పొగలాగా మారిపోతాడు. అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఏమనుకుంటామంటే పొమ్మనలేక పొగబెట్టారు అని అంటారు. పొమ్మనలేక పొగబెట్టారు అంటే పొగబెట్టారంటే అర్థం ఏంటి? అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోండి అని అర్థం. సోమరివాని జీవితము కూడా అంతే, సోమరివాని బ్రతుకు కూడా అంతేనని ఇక్కడ సొలొమోను గారు పులుసుతో పోలుస్తున్నాడు, కంటికి తగిలే పొగతో పోలుస్తున్నాడు వాని జీవితం. చాలా ప్రమాదకరం అండి సోమరితనం.
సోమరితనమును దేవుడు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ఎవ్వరు కూడా సోమరితనముగా ఉండటానికి ఇష్టపడలేదు. కానీ ఈ రోజున సోమరులే ఎక్కువగా కనబడుతున్నారు. ప్రార్థనలో సోమరులు, వాక్యములో సోమరులు, పరిచర్య చేయటంలో సోమరులు, దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉండటానికి సోమరులుగానే మిగిలిపోతున్నారు. అందుకే సోమరి అనంటూ ప్రారంభించాడు ఇక్కడ వచనాన్ని ప్రియులారా. ఎందుకంటే సోమరితనము అనేది మంచిగా ప్రియులారా అది మన జీవితాన్ని నడిపించలేదు. ఇంకొక విషయం చెప్పనా, సోమరితనము మనిషిని యాక్టివ్గా ఉంచలేదు, చురుకుగా ఉండలేడు. సోమరి వాడు చురుకుగా ఎట్లా ఉంటాడు? వాడు చురుకుగా ఉంటే సోమరి వాడు ఎట్లా అవుతాడు? అవడ కదా. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం చదవండి. దేవుని వాక్యములో వాక్యములో మనము చూడగలిగితే 12వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. 24వ వచనం కూడా చదవండి. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని అన్నాడు. చూసారా, సోమరిని గురించి మాట్లాడుతూ సోమరి వేటాడినను పట్టుకోడట. అదేంటి? పట్టుకోనప్పుడు వేటకి ఎందుకు వెళ్ళటం? వేటాడటంలో ఏముంటుంది? వేటాడటం ఒకటి, దాన్ని పట్టుకొని రావటం మరొకటి. ఈ రెండూ జరగాలి. వల వేసాడనుకో, ఉచ్చు వేశాడనుకోండి ప్రియులారా, ఉచ్చులో పడినటువంటిది అది ఏదైనా వెంటనే వెళ్ళి పట్టుకుంటే అది మన చేతికి వస్తుంది. కానట వీడు పడింది కదా చాలే అనుకుంటాడట, కానీ వెళ్ళి దాన్ని ఏం చేయడట? పట్టుకోడట. ఏవండి, ఎందుకు వచ్చింది? వేటకొచ్చింది ఎందుకు? పడిన దానిని పట్టుకొని తీసుకెళ్ళాలి. కానీ పడిందిలే అని పట్టుకోవటానికి తొందరపట్టలేదట. అంటే కారణం ఏంటండి? వీడికి అంత చురుకు లేదు. వీడికి ఎందుకు చురుకు లేదో చెప్పనండి. వీడి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, వాక్యములు 26వ అధ్యాయము చూడండి. 26వ అధ్యాయం. వీడు ఎంత సోమరోడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకు వాడు పట్టుకునే పరిస్థితి కూడా లేదంటే 26వ అధ్యాయము 15, 16 వచనాలు చదవండి. ఏవండి? సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటిలోనికి దానిని తిరిగి ఏంటట? మళ్ళీ చదవండి. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి ఎద్దకు దాన్ని తిరిగి ఎత్తుట. ఏంటట? సోమరి పాత్రలో చెయ్యి పెడతాడట, దాన్ని నోటి దాకా తీసుకోవటం అంట కష్టమట. ఏంటండి ఇది? ఒకసారి ఆలోచించండి. అన్నం తన ముందుంది, పాత్ర తన ముందుంది, పాత్రలోనిది తీసుకొని నోట్లో పెట్టుకోవడం కూడా కష్టమేనా వీడికి? కష్టమే. మరి ఇటువంటి వాడు ఇక వేటాడటానికే వెళతాడు. వేటలో పడింది పట్టుకుని ఏమొస్తాడు ఆలోచించండి. తన ఎదురుగా ఉన్నటువంటి పాత్రలో దాంట్లోనే చెయ్యి ముంచి పైకెత్తటం కష్టమట. పైకెత్తటం ఏంటి? కింద ఉన్న అన్నం పైకెత్తటం కష్టమా ప్రియులారా? అంటే వీడు ఎంత సోమరోడో చూడండి. కొంతమంది ప్రియులారా తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు, అయ్యా మా వాడికి అన్నం పెడతానయ్యా, లేకపోతే మా అమ్మాయికి అన్నం పెడతానయ్యా, తిని ఆ పళ్ళెం మంచం కింద నెట్టేస్తుంది అయ్యా. బయటికి వెళ్ళి కడుక్కొచ్చే పరిస్థితి లేదా? మంచం కింద నెట్టేస్తావా? అంటే ఇక మంచం మీదే తినటం, మంచం మీదే పడుకోవటం. అంటే లేచి పాత్ర కూడా బయటికి తీసుకెళ్ళరట కొంతమంది. వీడైతే మరీ సోమరోడు, చెయ్యి ముంచుతున్నాడు పాత్రలో. ఆకలి అవుతుంది, కడుపు నిండాలంటే ఈ పాత్రలో ఉన్న చెయ్యి ఎక్కడికి వెళ్ళాలి? నోట్లోకి వెళ్ళాలిగా. అలా పెట్టుకోవటం కష్టమైపోయిందట వాడికి. అందుకే చాలామంది తల్లిదండ్రులు చూస్తూ ఉంటాను, తల్లులు ఎక్కువగా పిల్లలకు పెళ్ళైనా కూడా అన్నం తినిపిస్తూనే ఉంటారు. కొంతమంది పెళ్ళైన వాడికి అన్నం పెడతారు. మీకు ప్రేమ ప్రియులారా వద్దు అని నేను చెప్పను, ప్రేమ ఉండాలి, పెట్టాల్సిన సమయంలో పెట్టండి. అలాగని వాడిని సోమరిపోతు చెయ్యకూడదు, ఆ పిల్లను సోమరిపోతు చెయ్యకూడదు.
అంటే ఇక నువ్వు పెళ్ళైనా కూడా అన్నం కలిపి వాడికి పెడుతున్నావు, ఆమెకు పెడుతున్నావు అని అంటే ఏంటి? నువ్వే సోమరిపోతోడిని చేశావు, నువ్వే సోమరిగా మార్చేశావు. ప్రియులారా, పిల్లలకు ఎప్పుడు కష్టపడటం నేర్పించాలి, వాళ్ళని చురుకుగా ఉండటం నేర్పించాలి. చురుకుగా ఉండాలి, వాళ్ళు చురుకుగా ఉండాలి అని అంటే వారి సోమరితనాన్ని పోగొట్టాలి మనం. ప్రియులారా, సొలొమోను యొక్క జీవిత విధానంలో ఈ అనుభవాలన్నీ ఎంత చక్కగా వ్రాస్తున్నాడో చూడండి. సోమరి తన యొక్క, ప్రియులారా, ఇదిగో పాత్రలో చెయ్యి పెడతాడు, ఎత్తుకోడట. ఎందుకు ఎత్తుకోడు? ముందు వచనాలు చూడండి, ముందు వచనాలు 14వ వచనం. ఉదక మీద తలుపు తిరుగును, తన పడక మీద. దేంతో పోల్చాడు చెప్పండి? సోమరిని దేంతో పోల్చాడు? ఉదక మీద తలుపు. ఏమండి, ఉదక మీద తలుపు ఎలా తిరుగుతుంది? ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. బయటికి ఏమైనా వస్తే ఎప్పుడన్నది రాదు. ఎప్పుడైనా మనం, ప్రియులారా, తలుపు వేసి ఊరెళ్తున్నాం అనుకో, నేను కూడా వస్తాను అని అంటదా తలుపు? అనదో. దాని పనల్లా ఇదిగో ఎక్కడైతే ఉదక మీద దాన్ని, ప్రియులారా, అంటిపెట్టి ఉంచారో అక్కడే వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి అక్కడే తిరుగుతూ ఉంటది ఉదక మీద తలుపు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు. ఈ మంచం మీద పడుకున్న వాళ్ళు కూడా అంతే. ఇటు తిరిగినప్పుడు లేవరా టైం అయింది అని అంటారు తల్లిదండ్రులు, అడు తిరుగుతాడు. అడు తిరిగిన తర్వాత అరే టైం అయిపోయిందిరా లేవరంటాడు, మళ్ళీ ఇటు తిరుగుతాడు. అరే ఏంట్రా ఎన్నిసార్లు చెప్పినా లేవంటే మళ్ళీ అడు తిరుగుతాడు. ఆడు ఆ మంచం మీద ఇటు అటు ఇటు అటు తిరుగుతాడే తప్ప లేవనే లేవడు. ఉదక మీద తలుపు తిరుగు రీతిగా సోమరి తన పడక మీద తిరుగును. ప్రియులారా, ఏంటండి ఈ సోమరి వాని జీవిత విధానం ఒక్కసారి మీరు ఆలోచించండి. వారంతటికి వారు సోమరులయ్యేది ఒకటైతే, తల్లిదండ్రులే పిల్లల్ని సోమరులుగా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామంది అనే మాటలు ఏంటో తెలుసా? నేను పడినట్టు నా పిల్లలు కష్టపడకూడదండి అని అంటారు. పడకూడదా? నువ్వు పడినట్టు నీ పిల్లలు కష్టపడకూడదా? అంటే వాళ్ళకి కష్టం విలువ తెలియొద్దా? కష్టము విలువేంటో వారికి అర్థం కావద్దా? నీకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళుగా నీ పిల్లల్ని చెయ్యాలి. కష్టపడొద్దంటావేంటి? సుఖంగా ఉంచాలంటావేంటి? ఒకవేళ నువ్వు సుఖంగా ఉంచాలనుకుంటే వాడు సోమరి వాడవుతాడు, సోమరి వాళ్ళు అయిపోతారు. రేపు కష్టపడటం యొక్క విలువేంటో వాళ్ళకి తెలియదు. కష్టం నేర్పించాలి వాళ్ళకి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. వారు కష్టపడి ₹1 సంపాదించుకునే విలువ ఏంటో వాళ్ళకి మనము నేర్పించాలండి, నేర్పించాలి. అలా కాకుండా నేను చాలా కష్టపడ్డానండి, నేను ఎంతో బాధలు పడ్డానండి, నేను ఎంతో కష్టంలో నుండి వచ్చానండి, నా పిల్లలు అలా కాకూడదని ఎవరన్నారా మాట? బైబిల్ చెబుతున్న విషయం, ఎవరి కష్టార్జితము వాడు అనుభవించాలి అంటే అర్థం ఏంటి? ఎవడి కష్టాన్ని వాడే చెయ్యాలి. సోమరిపోతులుగా చేసే తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది. ప్రియులారా, వారే సోమరులుగా మారే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఉదక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగును. చదవండి కింద కూడా. మంచును ఎత్తుట కష్టమనుకొనును, హేతువులు చూపగలిగిన 7 కంటే సోమరి తన దృష్టికి ఏమనుకుంటాడట? నేనే జ్ఞానిని అనుకుంటాడట. కారణాలు చూపించే 7 కంటే, హేతు అంటే కారణమే కదా, హేతువులు చూపించే 7 కంటే, ప్రియులారా, ఈ పడక మీద కూర్చున్నవాడు ఏమంటాడో తెలుసా? వాళ్ళకంటే నేనే బెటర్, వాళ్ళకంటే నేనే జ్ఞానిని అనుకుంటాడట సోమరివాడు. వీడికి అసలు హేతు అంటే ఏంటో తెలియదు, కారణం అంటే ఏంటో తెలియదు, ఇతనికి కష్టం అంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు. కానీ వాళ్ళందరికంటే నేనే జ్ఞానవంతుడను అని అనుకుంటాడట సోమరి. ప్రియులారా, ఆలోచిస్తున్నారా?
సోమరి యొక్క విధానము, సోమరి యొక్క స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ అటువంటి సోమరితనం మనలో ఉందేమో, అది తొలగించుకోకపోతే రేపు బాధపడవలసి వస్తుంది, చాలా నష్టపోవలసి వస్తుంది. బైబిల్లో మరొక మాట మీరు చూడగలిగితే ప్రియులారా, వీడికి ఎన్నో ఆశలు ఉంటాయట. సోమరి వాడికి పడుకుని ఎన్నో ఆశలు పెట్టుకుంటాడట, ఒక్కటి కూడా పొందుకోలేడు. 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. సోమరి ఆశపడతాడట వాని ప్రాణమునకు. సోమరి వాడికి ఆశలు ఎక్కువ కాదా? ఎక్కువ ఆశపడతాడు. ఎక్కువ ఆశలు ఉంటాయి వీడికి. ఎన్ని ఆశలు ఉంటాయంటే చెప్పలేను. అసలు భూమి మీద బాగా బ్రతికేవాడి కంటే కూడా ఎక్కువ ఆశలు ఉంటాయట వీడికి, సోమరుడికి. కానీ తన జీవితంలో ఆశపడతాడట గాని అది తన ప్రాణమునకు దొరకదు అన్నాడు. చూడండి, ఏమీయు అతనికి దొరకదు, ఏమీ దొరకదు. ఆశ ఉంది, దొరకదు. ఎందుకు దొరకలేదు? ఆశ మనసులో ఉంటే సరిపోతుందా? ఆశ మనసులో ఉంటే ప్రియులకు దొరుకుతుందా? ఆశ మనసులో ఉన్నప్పుడు ఆ ఆశను క్రియారూపకంగా నీవు పని జరిగించాలి, క్రియారూపకంగా మార్చాలి. ఆశ ఉంది నీకు, నేను బాగా చదువుకోవాలి, నేను ఉన్నతుడిని కావాలి, నేను మంచి స్థాయిలో ఉండాలి, నేను కారు మీద తిరగాలి, నేను ఫ్లైట్లో తిరగాలి. ఎన్నో ఆశలో. ఎవరికి? సోమరివాడు మంచం మీద ఉండి ఆలోచన చేస్తాడట, ఫ్లైట్లో ఉంటే ఎంత బాగుంటుంది, కారులో తిరిగితే ఎంత బాగుంటుంది అనుకుంటాడట. కానీ జీవితకాలం అంతా కూడా ఏమీ దొరకదట అతడికి. ఎందుకని? ఆశ మాత్రమే ఉంది. ఆశ నెరవేరాలి అని అంటే ఏం చేయాలండి? పని చేయొద్దా? క్రియ రూపకంగా దాల్చవద్దా? సోమరి యొక్క పరిస్థితి అందుకే వాడి యొక్క పరిస్థితి అంతా ఎలా ఉంటుందంటే ఒక ముళ్ళ కంచెలాగానే ఉంటుందన్నాడు. ఒక్కసారి 15వ అధ్యాయము 19వ వచనం. సోమరి మార్గము ఏ కంచెట? ముళ్ళ కంచె అన్నాడు. ఏవండి, ఎందుకు ముళ్ళ కంచె? సోమరి మార్గము ఒక ముళ్ళ కంచెగా ఎందుకు మార్చుకున్నాడు? ఒక్కసారి రండి, అదే సామెతల గ్రంథము దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే 24వ అధ్యాయము 30వ వచనం చదవండి. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను, దోలగొండ్లు దాని కప్పియుండెను, దాని రాతి గోడ పడియుండెను. నేను దాని చూచి యోచన చేసుకొంటిని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కొనుకుపాటు, పరుండుటక ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి. ఏమండి, సోమరి వాని చేను ఒక వ్యక్తి దాటి వెళుతున్నాడు. సోమరి వాని యొక్క చేను దాటి వెళితే ఆ దాటి వెళుతున్నటువంటి ఆ సోమరి వాని చేను యొక్క పరిస్థితి ఎలా ఉందట? దాని ఎందంతటా ఏం మొలిచినాయట? ముండ్ల తుప్పలు బలిసిపోయాయి అనందు. చూడండి అక్కడ. అంటే అర్థం ఏంటి? బలిసిపోయాయి అని అంటే వాడు పొలానికి వెళ్ళి పొలములో ఉన్న ఆ ముళ్ళ తుప్పలను ప్రియులారా చూసి ఎంతకాలం అవుతుందో, అంటే అతడు పొలానికి వెళ్ళి పొలాన్ని పరిశీలన చేసి ఎంతకాలం అవుతుందో అప్పటికే బలిసిపోయి ఉన్నాయి ముండ్ల తుప్పలు సోమరి వాని చేలు. అందరి చేలేమో పండి కనబడుతుంటే, అందరి చేలు ప్రియులర చేతికి పంట వచ్చినట్లుగా కనబడుతుంటే, వీడొక్క చేను ఎలా కనబడుతుంది? ముళ్ళ తుప్పలతో, దోలగొండ్ల చెట్లతో, రాతి గోడంతా కూడా అక్కడ ఏముంది? పడిపోయి ప్రియులారా ఉందట. ఆలోచించండి. అందరి పంటల నుంచేమో
అందరి పొలాల నుంచేమో పంట రెడీగా ఇంటికి రావటానికి సిద్ధంగా ఉంది. సోమరివాని చేనులో పంట ఉందా? లేదు. ఎందుకు లేదు? ఆ పొలం మీద వాడికి ఏం పెట్టలేదు, అతడు మనసు పెట్టలేదు. పొలము దగ్గరికి వెళ్ళలేదు, ఆ పొలాన్ని దున్నలేదు, అందులో ఉన్నటువంటి ఆ ముళ్ళ తుప్పలను తీయలేదు. తన యొక్క ప్రియులారా ఆ పొలము చుట్టూ ఉన్న గోడ పడిపోయింది, దాన్ని కూడా అతడు పట్టించుకోలేదు. పాడైపోయింది ఆ పొలం, బీడు బారిపోయింది ఆ పొలం, భయంకరమైనటువంటి దూలగొండ్ల చెట్లతో నిండిపోయింది ఆ పొలం. ఉంది కానీ ప్రియులారా ఫలితమేది? సోమరివానికి పొలం ఉంది, సోమరివానికి చేనుంది, కానీ దాని వలన ఏది రాబడి రావాలంటే నువ్వేం చేయాలి? వెళ్ళాలిగా, కష్టపడాలి కదా. కనీసం నువ్వు చెయ్యకపోయినా పనివారిని పెట్టైనా పొలాన్ని దున్నించాలి కదా, పనివారిని పెట్టైనా ప్రియులారా దమ్ము చేయాలి కదా, పనివారిని పెట్టైన మొక్కలు నాటాలి కదా, పనివారిని పెట్టైనా సరే ఆ పొలాన్ని పండించటానికి ప్రయత్నం చేయాలి కదా. ఏ ప్రయత్నాలు చేయలేదు. అది చూచిన ఈ వ్యక్తి బుద్ధి తెచ్చుకుంటున్నాడట, నేను సోమరిగా ఉండకూడదని యోచన చేసుకున్నాడట. ఓహో, సోమరితనం ఉంటే ఇలా ఉంటుందా? సోమరి వారి చేను ఇలా ఈ విధంగా ఉంటుందా? బుద్ధి తెచ్చుకున్నాడట. అదే అంటాడు కదా అక్కడ వాక్యములో, నేను కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. 32వ వచనంలో, నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని. కారణం ఏంటి? చేశాడు. అవునట, వీడట మంచం మీద పడుకుని ఇంకా కొంచెంసేపు నిద్రపోవాలి, ఇంకా కొంచెంసేపు కునుకుపాటేయాలి. ఇదేనండి ఈ రోజున చాలామంది పిల్లల యొక్క స్థితి. ఆడపిల్లలు అలాగే ఉన్నారు, మగ పిల్లలు అలాగే ఉన్నారు. ఉదయాన్న లేచి నిజంగా ప్రియులారా దేవుని పిల్లలైన వారు, యవనస్తులైనటువంటి వారు మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకోవద్దా? దేవుని పాదాల దగ్గర వాళ్ళని మోకరింప చేసి ప్రార్థన చేసుకోండి అని వారికి హెచ్చరిక చెయ్యవద్దా? ఉదయాన లేచి వారు ప్రార్థన చేసుకునేటట్టుగా తల్లిదండ్రులుగా మనం వారికి చెప్పాలండి. ప్రార్థన చేసుకున్న తదుపరి వాళ్ళని పని కొరకు నిలబెట్టాలండి, పని చేయాలండి. ఈ రోజున సోమరిపోతులుగా వారిని గనుక మనము చేయగలిగితే రేపు జీవితములో భవిష్యత్తులో ఎంతో నష్టాన్ని అనుభవించాలి, ఎంతో కష్టాన్ని ప్రియులారా వారు పొందుకోవాలి అని దైవ గ్రంథములో ప్రియులారా మనము చూస్తూ ఉంటున్నాం. నిద్రపోయే వాడిని మేల్కొలిపి 1-2 సార్లు వాడికి ప్రియులారా ఆ నిద్ర నుండి లేపి వాడికి ఆ విధానం నేర్పించగలిగితే వాడు చురుకైన పర్సన్ అవుతాడు, చురుకైన వ్యక్తి అవుతాడు వాడు. కానీ ప్రియులారా ఏవలేదులేండి, అర్ధరాత్రి వచ్చాడండి నా కొడుకు, 12 గంటలకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎక్కడికి వెళ్ళాడో తిరిగి వచ్చాడు. ఎక్కడ తిరిగి వచ్చాడు? ఎక్కడెక్కడో ప్రియులారా బజార్లో కుర్రోళ్లతో వాళ్ళతో వీళ్ళతో కూర్చొని ఆ మాటలు ఈ మాటలు పనికి మాటలు చెప్పి 12ంటికి వచ్చాడా? 12ంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా మీరు అడగొద్దా? ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? ఆ పని మంచిది కాదు చెప్పొద్దా? బుద్ధి చెప్పొద్దా పిల్లలకి? ఈ టైము దాకా ఎక్కడున్నావు? అది నువ్వు అడగలేదు. వాడు 2వ రోజు అంతకంటే లేటుగా వచ్చాడు, అప్పుడు అడగలేదు. 3వ రోజు అంతకంటే లేటుగా వచ్చాడు, అక్కడే అడగలేదు నీవు. అందుకే వాడొక త్రాగుబోతుగా మారిపోయాడు, వాడొక జూదగాడిగా మారిపోయాడు, వాడొక భయంకరమైనటువంటి తిండిపోతుగా మారిపోయాడు, నిద్రపోతుగా మారిపోయాడు, వాడు పని లేని వాడిగా మిగిలిపోయాడు, ఆశీర్వాదము లేని వాడిగా మిగిలిపోయాడు. కారణం ఏంటి? సోమరిపోతుగా తయారు చేసింది మనమే వాళ్ళని. ప్రియులారా ఆలోచించండి. సోమరి వాని యొక్క చేను ఏమాత్రము కూడా ప్రియులారా ప్రయోజనము లేకుండా మొండ్ల తుప్పలతో ఏమైపోయింది? అది నిండిపోయింది, బలిసిపోయింది. అవును, బలిసిపోయిన చెట్లు తీయాలి అనంటే ప్రియులారా కష్టమైన పని కాదది. మొక్కలుగా ఉన్నప్పుడే ఆ ముళ్ళ తుప్పలు తీసేస్తే తేలిక, బలిసిపోయి మ్రానులైపోయిన తర్వాత తీయాలంటే కష్టం. కొంతమంది మీ పిల్లలు ఇలా ఉన్నారు అని చెప్పామనుకోండి, ఏమంటారు తెలుసా? వాళ్ళకేం తెలుసులేండి, వాడు యవన కాలంలోకి వచ్చినా వాడికేం తెలుసులేండి, వాడికేం తెలియదండి, వెనకేసుకొస్తా ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళని.
నేను చెబుతున్నాను, ఈరోజు నీ పిల్లలను నీవు వెనకేసుకొస్తే రేపు నిన్ను వెనకబెట్టి తంతారు. ఆ రోజు ఏడుస్తావు, ఆ రోజు కన్నీళ్లు కారుస్తావు, ఆ రోజు నిన్నెవ్వడు పట్టించుకోడు, నీకు ఒక ముద్ద అన్నం కూడా వేయడు. ఆ రోజు ఏడ్చి ప్రయోజనం ఉండదు. వెనకేసుకురావద్దు. తప్పు చేసినప్పుడు దిద్దు, సరిచేయి. వాళ్ళని సోమరిపోతులుగా చెయ్యవద్దు. ఉదయాన్నే లేపు. తల్లిగా నిజంగా నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే అందరినీ మోకరింపచేయి. ప్రార్థనలో కూర్చోబెట్టి వాళ్ళని వాక్యం చదివించు ప్రతిరోజు. అది చెయ్యం మనం. రాత్రట లేటుగా వచ్చాడట, పడుకోనివ్వండి. టిఫిన్ చేయకపోయినా పర్వాలేదు, మధ్యాహ్నం భోజనం టయానికి లేస్తాడు వాడు. అప్పుడు లేచి భోజనం చేసి మళ్ళీ పడుకుంటాడు వాడు. పడుకోవటం, నిద్ర, ఇదే కదా ఇక వాడు చేసేది. ఏముంది? ఖండించావా? బుద్ధి చెప్పావా? బెత్తము వాడని కుమారుడు తన తండ్రికి విరోధి అయిపోతాడు. తప్పు చేస్తున్నప్పుడు వాడిని శిక్షించటం మంచిది, బెత్తము వాడటం మంచిది. వాడు జ్ఞానవంతుడవుతాడు. బెత్తము వాడకపోతే వాడు సోమరి వాడవుతాడు. రేపు వాడిని చూసి జీవితాంతం ఏడవాలి. నువ్వు జీవితాంతం ఏడవాలి. ప్రియులారా, ఆలోచించండి. వీడు ఇంట్లో పనికిరాడు, బయట పనికిరాడు, దేవునికి అంతకంటే పనికిరాడు. ఒక రోజున యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానము ఏంటో ఒక్కసారి చూద్దాం రండి బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 26వ వచనం చదవండి ప్రియులారా. 25వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైనా చెడ్డ దాసుడా. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని గూర్చి ఒక ఉపమానం చెబితే ఏమన్నాడంటే 14వ వచనంలో, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. పరలోక రాజ్యం ఎట్లా ఉంటుందట? ఒక మనుషుడు దేశాంతరం వెళ్ళిపోతూ తన పని వాళ్ళందరినీ పిలిచి తన ఆస్తంతా వాళ్ళకి తల కొంచెం ఇచ్చాడట. చదవండి. అతడు ఒకనికి 5 తలాంతులను సామర్థ్యం చొప్పున ఇచ్చాడు కదా. ఏవండి, దేశాంతరం వెళ్ళిపోతున్న యజమానుడు తన ఆస్తిని తన దాసులను పిలిచి ఏం చేశాడు? ఒకడికి ఎన్ని ఇచ్చాడు? 5 తలాంతులు ఇచ్చాడు. ఒకడికి 2, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. అంటే వీడు ఎంత సామర్థ్యం కలిగి పని చేస్తాడో ఆ యజమానికి తెలుసు. ఆ సామర్థ్యత కలిగే ఇచ్చాడు. అంతేనా? ముగ్గురికి సమానంగా ఇచ్చాడా? ఇవ్వలేదు. 5 తలాంతులు వీడికి సామర్థ్యత ఉంది, 2 తలాంతులు వీడికి సామర్థ్యత ఉంది, 1 తలాంతు వీడికి సామర్థ్యత ఉంది. అంటే ఇప్పుడు ముగ్గురికి సామర్థ్యత కొలదే ఇచ్చాడా? ఇచ్చాడు. ఇచ్చి దేశాంతరం వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఆ యజమానుడు తిరిగి వచ్చి, నేను ఆస్తిని ఇచ్చాను కదా మీకు, ఏం చేశారు? తీసుకురండి అని చెప్పాడు. చెబితే 5 తలాంతులు కలిగిన వాడు ఏం చేశాడు? మరలా 5 తలాంతులు తీసుకొని వచ్చి తన యొక్క యజమానునికి, చయ్యా ఇదిగో నీవిచ్చిన దానితో నేను ఇది సంపాదించాను అని అన్నాడు. 2 తలాంతులు కలిగిన వాడు కూడా వచ్చాడు. 2 తలాంతులు కలిగిన వాడు వచ్చయ్యా, నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు, దీంతో ఇదిగో ఇంత కొంత సొమ్ము నేను ఇచ్చాను, ఇది నీవు తీసుకో అని ఇచ్చాడు. చాలా ఆనందపడ్డాడు యజమానుడు, చాలా సంతోషపడ్డాడు. ఇక 1 తలాంతు కలిగిన వాడిని పిలిచి, ఏం చేసావు నాయనా, తలాంతు నీకు ఇచ్చాను కదా అని అంటే వాడు ఏమన్నాడు చూడండి ప్రియులారా. ఎంత భయంకరమైన మాట అన్నాడు యజమానుడు పట్టుకొని. ప్రియులారా, వాక్యములో 24వ వచనం, తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవను, చల్లని చోట పంట కూర్చుకొని వాడవనైనా కఠినుడవని నేను. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడండి వీడు. ఏవండి, యజమానుడు ఆయన ఎంతకాలం ఎక్కడ తిన్నాడు?
ఎక్కడ తిన్నాడు, ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడున్నాడు, ఎవరు చూశారా ఆయన ఇంతకాలం? యజమానుడు చేసిన మేలును కూడా మరిచిపోయి యజమానుణ్ణి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఈ సోమరోడు ఏం మాట్లాడుతున్నాడు? నీవు విత్తని చోట కోయువాడవా. విత్తని చోట కోయిన వాడైతే అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చేది ఆయనకి? విత్తని చోట కోయిన వాడైతే అంత ఆస్తి మీకెందుకు పంచిపెట్టేవాడు? అసలు విత్తని చోట కోయిన వాడైతే మీకెందుకు ఇస్తాడు ఆయన? నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవైనా కఠినుడవు. యజమానిని ఏం మాట్లాడుతున్నాడండి? వీడి బలహీనతలు బయటపడతాయేమోనని, వీడి బలహీనతలను బయట పెట్టుకోవటానికి. మరి ఆ విధంగా అనుకుంటే 5 తలాంతులు ఇచ్చిన వాడు కూడా అదే అనాలిగా, 2 తలాంతులు ఇచ్చిన వాడు కూడా అదే అనాలి కదా. వాళ్ళు ఇచ్చిన పని నమ్మకంగా చేశారు. వాళ్ళు నమ్మకమైన దాసులు యజమానునికి. వీడు ప్రియులారా పని చెయ్యకపోగా, ఇచ్చిన తలాంతును వినియోగించుకోకుండా, ఇతడు యజమానికి లాభము చేకూర్చకుండా యజమాని మీద మాటలు చెప్పేస్తున్నాడు. చూసారా, నువ్వు కఠినుడివి, నువ్వు విత్తని చోట కోయి వాడవు, చల్లని చోట సమకూర్చుకొని వాడవు, కఠినుడవు అని అంటున్నాడు. కఠినుడైతే నీకెందుకు ఇస్తాడయ్యా డబ్బులు? కఠినుడైతే నిన్నెందుకు పోషిస్తాడా ఎంతకాలం? కఠినుడైతే ఇంతవరకు నిన్నెందుకు తన దగ్గర ఉంచుకుంటాడయ్యా తన దాసునిగా? ప్రియులారా, అతడు మాట్లాడుతూ 25వ వచనంలో అంటాడు, ఇలాంటి వాడవు గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. అదేదో ముందే చేస్తే బాగుండేదిగా. అయ్యా నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నువ్వు కఠినుడువు, నువ్వు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట సమకూర్చుకునేవాడు అన్న సంగతి నాకు తెలుసు. నీ తలాంతు నాకొద్దయ్యా, ఇవ్వాల్సిన వాళ్ళకే ఇవ్వయ్యా, నా దగ్గర ఉంచుకోవటం మంచిది కదా అని అప్పుడు ఇవ్వచ్చుగా. అప్పుడు ఇవ్వలా, అప్పుడు తీసుకున్నాడు. అసలు కారణం అది కాదు, వీడు పెద్ద సోమరోడది వచ్చింది. పెద్ద సోమరోడు, ఇందాక చెప్పానుగా, పాత్రలో చెయ్యి ముంచుతాడు కానీ నోటి దాకా ఎత్తుకోని సోమరుడు, గాఢ నిద్రలో జీవించే సోమరుడు. ఏదో ఆలోచిస్తాడు, ఆశపడతాడు కానీ ఏమి ఇతనికి దొరకదు. ఎందుకు దొరుకుతుంది? తన యొక్క చేనంతా ముళ్ళ తుప్పలతో నింపేశాడుగా. మంచి విత్తనం ఒక్కటన్నా ఉంది ఆ పొలంలో? లేదు. గోడ పడిపోయింది, విత్తనము లేదు, బీడు బారిపోయింది, పొలం ముళ్ళ తుప్పలు బొలిసిపోయాయి. ప్రియులారా, ఆ దూలగొండ్లు చెట్లు దాని నిండా నింపేశాయి. ఇటువంటి వాడు ఎవరికి ఉపయోగం చెప్పండి? ఎందుకు ఉపయోగం? నీవు అందుకే నేను నీకు భయపడి నీ తలాంతుని ఏం చేశాను? నేను భూమిలో దాచిపెట్టుకోమని ఇస్తున్నాడు. అప్పుడు యజమానుడు మాట్లాడుతున్న మాట, అందుకు అతని యజమానుడు వారిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా. ఏ దాసుడు? అది అతని స్థితిని బయట పెడుతున్నాడు చూడండి. ఇప్పటి వరకేమో ఆ సోమరుడు మాట్లాడిన మాటలు ప్రియులారా నిజమేమో, యజమానుడు అటువంటి వాడేమో అని అనిపించేటట్లుగా మాట్లాడాడు. వాస్తవం బయటకు వచ్చేసరికి ప్రియులారా అతడు ఎలాంటి స్థితిలో ఉన్నాడనేది అర్థమవుతుంది ఇక్కడ. ఏమండి? సోమరివైన చెడ్డ దాసుడు. మంచి దాసుడు కాదు ఈయన, దాసుడే, పనివాడే, కానీ ఏ దాసుడు? చెడ్డ దాసుడు. ఎటువంటి చెడ్డ దాసుడు? సోమరి అయిన చెడ్డ దాసుడు. ఎందుకు ఉపయోగం లేనివాడు. ప్రియులారా, దేనికి కొరగానివాడు, దేనికి కొరగానివాడు. సరేనయ్యా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకున్నవాడని నీకు తెలుసుగా. మరి అటువంటప్పుడు నేను చల్లని చోట పంట సమకూర్చుకొని వాడనైతే అది షావుకారుల దగ్గరికి ఎవరికైనా వడ్డీకి ఇస్తే మరి వడ్డీ తెచ్చుకునేవాడినిగా నేను. తెలుసుగా నీకు. అదే అంటాడు కదా కింద, చదవండి ఆ వచనం. అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి
వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని యుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతుల వానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదంతా తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని విడిచిపెట్టాడనుకుంటున్నారా యజమానుడు? సరేరా, నువ్వు మాటలు మాట్లాడేశావు, నన్ను కఠినుడు అన్నావు, నన్ను దోచుకునేవాడు అన్నావు, విత్తని చోట కోసేవాడు అన్నావు, ఎన్నో మాటలు అన్నావు. ఇంతవరకు నా దగ్గర ఉంటూ నేను పెట్టిన తిండి తింటూ నువ్వు ఇన్ని మాటలు అన్నావు కదా, ఆ ఒక్క తలాంతేదో నేను వచ్చేసరికి షావుకారుల దగ్గరికి ఇచ్చుంటే నేను అది తీసుకునేవాడిని కదా. మరి నేను చల్లని చోట పంట సమకూర్చుకునేవాడిని కదా. మరి నా తలాంతు ఇప్పుడు పాడు చేసావు కదా. ఇన్ని సంవత్సరాలు పాడు చేసి నీవు ఒంటిగా దాన్ని ఉంచేసి దానివల్ల ఏ లాభం లేకుండా చేసావు కదా. మరి నేను సమకూర్చుకుని వాడినైతే ఎవరికో ఒకరికి ఇస్తే ఆ వడ్డీతో సహా సమకూర్చుకునే వాడినే కదా అని చెప్పి ఆ తలాంతు తీసుకొని ఎవరికి ఇచ్చాడు? ఏవండి, నిజంగా ఆయన కఠినుడైతే ఇంకోళ్ళకి ఇస్తాడా? చల్లని చోట పంటను సమకూర్చుకునేవాడైతే ఆ తలాంతు తనే తీసుకుంటాడా, ఇంకోళ్ళకి ఇస్తాడా? ఆలోచించండి. ఆ తలాంతు తను తీసుకున్నాడా? ప్రియులారా, పని చేసిన వాళ్ళకి ఇమ్మన్నాడా? ఇప్పుడు చెప్పండి, ఆయన కఠినుడు అంటారా? కఠినుడు అని అంటారా ఆయన్ని చల్లని చోట సమకూర్చుకునేవాడు అంటారా? విత్తని చోట కోసేవాడు అంటారా ఆ యజమానుణ్ణి? ఎంత మంచి యజమాను పట్టుకొని ఎంతగా మాట్లాడేశాడండి. వదిలిపెట్టలేదు, వాడిని తీసుకెళ్ళి ఎక్కడేమన్నాడు చూడండి, 30వ వచనం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు. ఇప్పుడు చెప్పండి, సోమరితనము మన నరకానికి తీసుకెళ్తుందా, తీసుకెళ్ళదా? ఇప్పుడు చెప్పండి, అది ప్రమాదమేనా? సోమరితనం ప్రమాదమే. ఎంత ప్రమాదమో ఒక్కసారి ప్రియులారా మీరు ఆలోచించండి. ఇంకో విషయం చెప్పనా? సోమరి వాడి యొక్క ఇల్లంట. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథం దేవుని వాక్యములో నుండి 10వ అధ్యాయము 18వ వచనం చదవండి. 10వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కొరియను. సోమరివాని యొక్క ప్రియుల పరిస్థితి చూడండి. సోమరివాడు నివసించేటువంటి ఇల్లు ఏమవుతుందట? ఏవండి, వాక్యంలో చూస్తున్న ఇంటి కప్పు దిగబడిపోతుంది అంటే ఇంటి పరిస్థితి అంతా తారుమారవుతున్నా కూడా వీడికి పడుతుందా? ఏమైనా పట్టించుకుంటున్నాడా? పట్టించుకోవట్లా. ప్రియులారా, ఏ స్థితికి తీసుకొచ్చాడు అని అంటే, ఏమండి వాస్తవానికండి, ఇప్పుడంటే బిల్డింగ్స్, ఇప్పుడంటే ఇవన్నీ వచ్చాయి. ప్రియులారా, పూర్వపు దినాల్లో పూరిళ్ళే ఉండేవి కదా. తాటాకిళ్ళు, గడ్డిళ్ళు, రెల్లిళ్ళు ఇవే ఉండేవి కదా. ఏవండి, వెంటనే ఎక్కడైనా ఆ ఇంటిలో వాన కురుస్తుంది అనగానే ఏం చేసేవాళ్ళు తెలుసా? నిజంగా అతడు నిజమైన మంచి యజమానుడైతే ఏం చేసేవాడు తెలుసా? ఆ ఇల్లు కురియకుండా వెంటనే ఆ ఇంటి మీద గడ్డేయటమో, లేకపోతే ఉన్నదాన్ని తీసి మళ్ళీ కప్పేయటమో చేస్తాడు. కానీ ఈ సోమరోడు కట పట్టదట అది. ఈ సోమరివానికి ఇల్లు కురుస్తుంది. ప్రియులారా, ఇల్లు దిగబడిపోతున్నా కూడా అతనికి ఏమాత్రం అసలు ఆలోచన లేదట. ఆలోచన చేస్తున్నాడు, వాళ్ళిల్లు బాగుంది, వీళ్ళిల్లు బాగుంది, ఆ ఇల్లు బాగుంది అని ఆలోచనే తప్ప నా ఇల్లు ఎందుకు బాగుండలేదు అనే ఆలోచన రాదట ఈ సోమరోడికి. నా ఇల్లు కురుస్తుంది, అది నాకే కదా నష్టం, నా పిల్లలకే కదా నష్టం, నా ఇంటికే కదా నష్టం అనుకోడట. చూసారా అండి, సోమరివాడు ఇల్లు కురుస్తుందట, ఇల్లు కురుస్తున్నా కూడా పట్టించుకోడట. ఇల్లు కురిసినా పట్టించుకోకపోతే చివరికి ఆ ఇల్లు ఏమైపోద్ది చెప్పండి? కూలిపోద్ది కదా. ఎందుకు ఉపయోగం లేదైపోతుంది కదా. ప్రియులారా, సోమరివాని స్థితి ఇది.
సోమరివాని యొక్క పరిస్థితి ఇది ప్రియులారా, ఆలోచించండి. అందుకే సోమరి అని పిలుస్తున్నాడు. సోమరి అంటూ ఈ సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము 6వ వచనం ప్రారంభించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం ప్రియులారా. ఉదక మీద తలుపు తిరుగు రీతిగా సోమరి తన పడక మీద తిరుగుతున్నాడే తప్ప, గాఢ నిద్రలోనికి వెళ్ళిపోతున్నాడే తప్ప, తన కుటుంబాన్ని రక్షించుకుందాం, తన కుటుంబాన్ని కాపాడుకుందాం, దేవుని ఆశీర్వాదకరమైన హస్తాల క్రిందకి తీసుకెళదామనే ఆలోచన కొంచెం కూడా లేదు. ముళ్ళ తుప్పలతో నింపేసుకుంటున్నాడు ఇల్లు. ఏవండి, ముళ్ళ తుప్పలతో నింపేసుకుంటున్నారు. చాలా మంది గృహాలలో ఈ ముళ్ళ తుప్పలే ఎక్కువైపోయాయి. చాలా మంది గృహాలలో ముళ్ళ తుప్పలతో నిండిపోయాయి. ప్రియులారా, ఎప్పుడు చూసినా గొడవలు, ఎప్పుడు చూసినా ప్రియులార ద్వేషాలు, ఎప్పుడు చూసినా కార్పణ్యాలు, ఎప్పుడు చూసినా ద్వేష అసూయలు. ప్రియులార, ఆ ఇంటిలో ముళ్ళ తుప్పలు ఏమైపోయినాయట? బలిసిపోయాయి. అవి చిన్నప్పుడే తీసేస్తే ఎంత బాగుంటుంది? బలిసిన దాకా ఉంటుందే మంచిదా? ఏవండి, మొక్క మొలిచినప్పుడు ఇది ముళ్ళ తుప్ప, ఇది నాశనాన్ని కలిగిస్తుంది, ఇది ప్రమాదం కలిగిస్తుందని తీసివేసుకుంటే మంచిదా? ఏమైదిలే దాన్ని. ఎందుకంటే వీడు నోట్లోకే చెయ్యెత్తనోడు, ఇంక మొక్క ఏం పీకుతాడు? నోట్లోకే చెయ్యెత్తని సోమరోడు కదా, ఏం పీకుతాడు? మొక్క పీకలేడు. నిర్లక్ష్యం. అందుకే సోమరివాని మార్గము ముళ్ళ కంచే అన్నాడు. చూసారా ప్రియులారా, దేవుడు మానవుణ్ణి చేయటంలో ఆయన ఉద్దేశం సోమరిగా ఉండాలని కాదు, పని కలిగిన వాడిగా ఉండాలని చేశాడు. మొదటి మనుషుడైనటువంటి ఆదామును దేవుడు చేసిన తర్వాత ఏదేను తోటలో పెట్టి, అయ్యా నీకు అన్ని ఫలాలు ఇచ్చాను, కోసుకొని తిని పడుకోరా అన్నాడా? పని చేయమన్నాడా? ఆదాముకి తెలుసా? ఏవండి, ఆదామునకు కావలసినవన్నీ ప్రియులారా సమకూర్చి పెట్టాడు దేవుడు. ఏదేను తోటలో సమకూర్చి పెట్టాడు కదా. ఆహారమునకు మంచివైనటువంటి వృక్ష ఫలాలు ప్రియులారా దేవుడు ఏర్పాటు చేశాడు. గ్రహించండి, జీవవృక్షాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తోటలో ఆయనకి ఏం కొదువు ఉంది చెప్పండి? ఏం కొదువు లేదు. అయ్యా, ఏం కొదువు లేకుండా అన్నీ తెచ్చిపెట్టానురా నీకు ఏదేను తోటలో. నీ పని ఏంటో తెలుసా? తింటాం పడుకోవటమే, తింటాం పడుకోవటమేరా అని అన్నాడా? ఏమన్నాడో చూడండి ఒకసారి. ఆదికాండము దేవుని వాక్యములో మానవుణ్ణి చేసిన తర్వాత దేవుడు ప్రియులారా ఏం చేశాడో ఒకసారి చూద్దామండి. బైబిల్ గ్రంథములో 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము నుండి చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి. పైన కాదు అది. వేటిని ఏలమన్నాడు? భూమి మీద ఉన్న ప్రతి దానిని ఏం చేయమన్నాడు ఆయన? ఏలండి అని చెప్పినట్లుగా దేవుని వాక్యం. అసలు చేసింది అందుకు. 26వ వచనం చదవండి. 26వ వచనం. ఏలుదురుగాక. ఏవండి, చేసిన దేవుడు చేసిన వారికి ఏం అప్పగించాడు? పని అప్పగించాడు. 2వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులారా మనము చూస్తే 4వ వచనం నుండి చదవండి. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరు నిర్మించి వాని నాసికారంధ్రములలో
జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును వృక్షమును నేల నుండి మొలిపించాడు. ఇవన్నీ మొలిపించాడు కదండి. మొలిపించి అందులో నదులను ఏర్పాటు చేసి వాళ్ళకు అప్పగించిన పనేంటో ప్రియులారా. 15వ వచనం చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను దేనికి సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాడు. ఏమండి, ఇక్కడ మీరు గమనించండి. ఈ పని జరిగే టయానికి అపవాది వచ్చాడా లోపలికి? వాళ్ళ మోసం చేశాడా? చేయలేదు కదండి. చెయ్యక ముందు వారిని ప్రియులారా ఎలాంటి పని అప్పగించాడో చూడండి. ఎందుకో తెలుసండి, మన దేవుడు పనివాడు, తన పిల్లలు కూడా పనివారు కావాలి. మన దేవుడు కూడా పని చేశాడు. చూడండి 2వ వచనం చదవండి. 2వ వచనం, మన తండ్రి పని చేశాడో లేదో. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి, చూసారా, తాను చేసిన పని అంతటిని సంపూర్తి చేసి అనే మాట చూడండి అక్కడ. ఎవరు? దేవుడు పని చేశాడా లేదా? చేశాడండి. దేవుడు పని చేశాడు. ఇప్పుడు ఆ పని చేసినటువంటి వాటిని ఏలుటకు, పని అప్పగించటానికి తన స్వరూపములు, తన ప్రియులారా పోలికలు ఒక కుమారుణ్ణి కన్నాడు. కానీ ఏం చేశాడు? నాయన, అన్నీ సిద్ధం చేశాను, నీ పనేంటి? ఈ భూమిని సేద్యము, ఈ నేలను సేద్యము చేయాలి. నెంబర్ 1, దీన్ని కాయాలి. ఈ తోటనేం చేయాలి? కాయాలి. పని అప్పగించాడా? అప్పగించాడు. సోమరుణ్ణి చేశాడా దేవుడు మనుషుణ్ణి? చాలామంది అనుకుంటారు, ఆదాముకున్నంత సుఖవంతమైన జీవితం నాకుంటే మంచిది అని అనుకుంటున్నారా? ఆదాము సుఖంగా లేడు. ఆదాము జీవితములో మొదటి నుండి ఏదెను తోటలో పెట్టిన నాటి నుండి దేవుడు అప్పగించిన పని చెయ్యాలి అని దేవుడు నిర్ణయించాడు. ఇంకొక పని ఏంటో చూసారా? ప్రియులర వాక్యంలో మనము చూస్తే 19వ వచనం చదవండి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు వాటి అతని యొద్దకు వాటిని ఏమండి, దేవుడు పుట్టిస్తున్న ప్రతి జీవిని ఎక్కడికి పంపిస్తున్నాడు? ఎందుకు? దేవుడు పెట్టొచ్చుగా. దేవుడి పేర్లు పెట్టడం తేలిక అనుకుంటున్నారండి మీరు? పేర్లు పెట్టడం చాలా తేలిక అనుకుంటున్నారా మీరు? ప్రియులారా, ఎన్ని జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయో తెలుసా? మనిషికి తెలిసినంత వరకు, మనిషి చూచినంత వరకు, మనిషి కనుగొన్నంత వరకు 84 లక్షల జీవరాశులు భూమి మీద ఉన్నాయి. మనిషికి తెలియనివి, అంతరించిపోయినవి ఇవన్నీ ఏదైనా తోటలో ఉన్నాయి కదా, వాటన్నిటికీ పేర్ల 84 లక్షలు ఈ రోజున ఉన్న ప్రియులారా ఆ జీవరాశులకు పేరు. ఏవండి, దరిదాపు ఒక్క చీమ యొక్క రకాలలోనే దరిదాపు 15,000 రకాల చీమలు ఉన్నాయట. మనకెన్ని తెలుసు? నల్ల చీమలో, ఎర్ర చీమలో, గంటి చీమలో, ఇంకా అయిపోయినాయి 4. ఇంకా మిగిలిన చెప్పండి. వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఈ ఆదాం ముందుకు వస్తుంటే దీనికి ఏం పేరు పెట్టాలి, దీనికి పెట్టిన పేరు మళ్ళీ ఇంకో దానికి పెట్టకూడదు. ఎంత పని అప్పగించాడు! సోమరివాడిలాగా చెయ్యలేదు. చెబుతాను, చీమల గురించి చెబుతాను వచ్చే వారం ప్రియులారా. ఆ చీమల పరిస్థితి ఏంటో, ఎటువంటి చీమలో ప్రియులారా చెబుతాను.
సోమరితనముగా ఉండటానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. మన మన యొక్క గృహాలు కురిసే గృహాలుగా ఉండటానికి, పనికి మాలిన గృహాలుగా మార్చటానికి కాదు, ముళ్ళ తుప్పలతో నింపబడటానికి కాదు. మన గృహాలు ఒక సేద్యపరిచే పొలంలాగా మన గృహం కనపడాలి. మన ఇంటిలో ఒక భార్య, ఒక భర్త, పిల్లలు ఒక సేద్యపరిచే గృహం, ఒక పంట పండే గృహం, ఒక ఆశీర్వాదం అందులో నుంచి వచ్చే గృహంగా మార్చుకోవాలి అని అంటే మనము సోమరితనాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అందుకే ఉదయాన్న లేవటంతో మనము మోకరించి ప్రార్థన చేయాలి. అదే ప్రార్థన మన పిల్లలకు కూడా లేవండి, ప్రార్థన చెయ్యండి అని చెప్పాలి. ఏది చెబుతున్నాం మన పిల్లలకు చెప్పండి. పనికి మాలిన వాటిని, ఉపయోగము లేని మాటలను, ప్రియులారా, మన యొక్క గృహాలలో ముళ్ళ తుప్పల మొలిచేటువంటి విధానాలలో మన పిల్లల్ని నేర్పిస్తున్నామేమో, వాళ్ళని సోమరులుగా చేస్తున్నామేమో. ప్రియులారా, ఇది నన్ను ఆలోచించండి. అందుకే సోమరి అనంటూ ఆ పదం దగ్గర కామ వదిలిపెట్టాడు. ప్రియులారా చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయములో 6వ వచనములో సోమరి అని అంటూ అక్కడ కామ ఉందా? ఏమండి, ఉంది. ఎందుకో తెలుసా? ఆలోచించండి ఈ సోమరి గురించి. ఈ సోమరి గురించి పరిశీలన చెయ్యండి. సోమరి స్థితి చెప్పాను, సోమరికి వచ్చే ప్రతిఫలం ఏంటో చెబుతాను తర్వాత సోమరికి దేవుడు ఎవరి ద్వారా పాఠం నేర్పిస్తున్నాడో చెబుతాను. ప్రియులారా, ఇది నాన్న, నువ్వు ఒక సోమరి స్థితిలో ఉన్నావా? సోమరిగా ఉన్నంత వరకు నీ ఒక ముళ్ళ తుప్పల అలాంటి జీవితమే, నీ కుటుంబం ఒక ముళ్ళ తుప్పల లాంటి పరిస్థితే, నీ సంఘము ముళ్ళ తుప్పల లాంటి పరిస్థితే. ప్రియులారా, అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు మనలను ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్నాడు. మన కనురెప్పలకు నిద్ర రాకూడదు ఈ టైంలో. మన కన్నుల నుండి కన్నీళ్లు రాలవలసిన సమయం ఇది. పంట పండాలి అని అంటే నీళ్లు రావాలి. మీకు గుర్తుందో లేదో, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక అంశాన్ని చెప్పాను. కన్నీటి విలువ నీటి విలువ తెలిసిన మీకు కన్నీటి విలువ తెలుసా? నీటి విలువ తెలిసిన వ్యక్తికి కన్నీటి విలువ తెలియాలి. తెలియకపోతే మన ఆత్మీయ జీవితంలో పంటను సమృద్ధిగా చూడలేం. అందుకే సంగమా, ప్రార్థన అనగానే మోకరించి నీ కళ్ళ వెంట కన్నీళ్లు వచ్చేటట్టుగా ప్రార్థించటం నేర్చుకో. దేవుని వాక్యము చేత మన హృదయాలు పంట పండాలి అనంటే, ప్రియులారా, విత్తనానికి జోడు ఏం కావాలంటే కన్నీళ్లు కావాలి. కన్నీళ్లు విత్తనమును ఎప్పుడైతే తడుపుతాయో పంట పండుతుంది. విత్తనాలు చల్లినప్పుడు నీళ్లు లేకపోతే ఆ విత్తనము కుళ్ళిపోయి చచ్చిపోతుంది తప్ప అది మొలకెత్తటానికి అవకాశం లేదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనం సోమరి జీవితాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ సోమరితనముగానే ఉంటూ ఆశీర్వాదము లేని, దీవెన లేని, ప్రియులారా, ఉదక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడునట్లుగా ఒకవేళ తిరుగాడుతున్నామేమో. ప్రియులారా, సోమరితనము అనేది ఒక మనిషి జీవితాన్ని గాఢ నిద్రలో పడవేస్తుంది అని, సోమరి జీవితములో ఆశిస్తాడు గాని ఏమీ దొరకదని, సోమరి ఆ సోమరితనాన్ని తన జీవితములో ఆధ్యాత్మికంగా కూడా అతడు ఉపయోగించి చివరికి ఏడుపును పండ్లు కొరికే ఆ నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నాడని దైవ గ్రంథములో మనము చూసాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంత వాక్యము విన్న తర్వాత కూడా మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి రావద్దా? మన కన్నుల నుండి కన్నీళ్లు రావద్దా? ఎంతకాలము ఎండిపోయిన బ్రతుకుతో బ్రతుకుతావు?
ఎంతకాలము మన యొక్క జీవితాలు ఫలించనటువంటి స్థితిలో ముండ్ల తుప్పలతో ఎంతకాలము నింపుకుందాం. ఇప్పటికైనా మనము ప్రియులారా పని చేసి ఏదైతే మన లోపల బలిసిపోయినటువంటి ముళ్ళ తుప్పలున్నాయో వాటన్నిటినీ పెళ్ళగించకపోతే పొలం పాడైపోతుంది, పంట పాడైపోతుంది, పంట పండదు, ఎవరికి పనికిరాని రీతిగా అయిపోతుంది అది. ఇది ఒక్కసారి మనమందరము కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయంతో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చెయ్యండి అందరూ.